ప్రాన్స్ కర్రీ. సీ ఫుడ్‌లో ప్రాన్స్‌ని ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా! ఒక్క ప్రాన్స్‌తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చో. అవునా కదా చెప్పండి? రెస్టారెంట్‌లో ఆర్డర్ ఎక్కువ చేస్తారు. బట్ మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా, ఏమో ఘాటుగా చేసేద్దాం. ప్రాన్‌లోని నరాల్ని తీసి ఉప్పు, పసుపు, లెమన్ వేసిన వాటర్‌లో 30 మినిట్స్ ఉంచి మంచిగా 4, 5 టైమ్స్ వాష్ చేసుకోండి. లేదంటే నీచు స్మెల్ వస్తుంది. ఈ రొయ్యల్లోని నరం ఎలా తీయాలనో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశా. పక్కా అది చూడండి. రొయ్యలు అదే సముద్రం చేపలు వీటికన్నా చిన్నవి చెరువు రొయ్యలు బాగుంటాయి. వాష్ చేసుకున్నాక పసుపు, ఉప్పు వేసి 2-3 మినిట్స్ మ్యారినేట్ చేసి 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి రొయ్యలు వేయాలి. దాంట్లో ఊరిన వాటర్‌లోనే మంచిగా ఉడకనివ్వండి. ఒక 30 మినిట్స్ పైనే పడుతుంది. నీరు ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలాక ఫ్రాన్స్ తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. సీ ఫుడ్స్‌కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోండి. లవంగాలు ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది. పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మంచిగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు వేసి, పుదీనా, కొత్తిమీర, కారం, సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక టమాటో పీసెస్ వేసుకోవాలి. హాఫ్ కేజీ ప్రాన్స్‌కి 2 టమాటోస్ వేసుకోండి. టమాటోస్ కూడా పచ్చివాసన పోయాక ప్రాన్ వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. ఎలాగూ ఫ్రాన్స్ ముందే ఉడికి ఉంటాయి కాబట్టి దీనికి పెద్ద టైం అవసరం లేదు ఇంకా. 1 కప్ వాటర్ వేసుకొని సిమ్‌లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఘీ వేసుకోండి. టేస్ట్ అదిరిపోద్ది. ఉంటే ఉల్లి పొరక కూడా వేసుకోండి. లేదంటే కొత్తిమీర వేసుకోండి. దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి రైస్‌లో ముద్దకి ఒక ముక్క పెట్టుకొని తినండి. చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. పక్కా ట్రై చేయండి. నచ్చని వాళ్ళు కూడా లాగేస్తారు. ఇంకా ఈ ప్రాన్‌లో ఏం వెరైటీస్ కావాలో చెప్పండి. లూజ్ ప్రాన్స్, బిర్యానీ, బిర్యానీ అయితే అదిరిపోద్ది. పక్కా ఒకసారి ట్రై చేసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.